తెలుగు రాష్ట్రాల్లో గత 4-5 కాలంగా రైతుల ఆదరణ పొందుతోంది డ్రాగన్ పంట. ఈ పండులో ఉండే పోషక విలువలు, సాగులో ఉన్న సానుకూలతలతో రైతులు పంట దిశగా అడుగులు వేస్తున్నారు. ఆరంభ పెట్టుబడి అధికంగా ఉన్నప్పటికీ దీర్ఘకాల ఫలసాయాన్నందిస్తుండటం రైతులకు కలిసి వచ్చే అంశం కావడంతో ఒకరిని చూసి ఒకరుగా రైతులు డ్రాగన్ పంట సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం మండలం గొల్లపల్లె గ్రామానికి చెందిన నాగార్జున నాయుడు అనే రైతు గత 2.5 ఏళ్ల క్రితం డ్రాగన్ పంట సాగు చేశాడు. ఎకరాకు 5 లక్షల పెట్టుబడితో 2.5 ఎకరాల్లో డ్రాగన్ పంట సాగు చేపట్టాడు. మొక్కలను కర్ణాటక నుంచి తీసుకువచ్చానని, అధిక శాతం సేంద్రియ విధానాలను ఆచరించడంతో కాయ నాణ్యత, దిగుబడి బాగుంటుందంటూ రైతు చెబుతున్నాడు. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏమంటే మన సిద్ధవటం మండలంలోనే ఫస్ట్ నేనే నాటింది ఫార్మింగ్ 2022 మార్చి 21లో నాటాను. 23, 24 సంవత్సరాలు 2 ఇయర్స్ కంప్లీట్. 25లో 2.5 సంవత్సరం అయింది. ఇప్పటికి పోయిన సంవత్సరం వచ్చేసి 5.5 టన్ను వచ్చింది. 5.5 టన్నులో మ్యాక్సిమం నేను వచ్చేసి 90 రూపాయలు, 100, 115 రూపాయలు అమ్మడం జరిగింది కేజీ. అట్లా నాకు ఆల్మోస్ట్ 5.5 టన్ను గాను 6 లక్షల దాకా వచ్చింది ఇన్కము. ఇయర్ వచ్చేసి ఇప్పుడు మనకు జూన్ 1 నుంచి జూలై అయిపోయి మంత్ ఎండింగ్ అయిపోయే లోపు దగ్గర 2.5 టన్ను కట్ చేసాము. పోయిన మంత్ వచ్చేసి దగ్గర నాకు 3.5 టన్ను నుంచి 4 టన్నులు వచ్చింది. ఆల్మోస్ట్ దగ్గర 7 టన్నులు వచ్చింది. తక్కువ వండినా కానీ 7 నుంచి 8 టన్నులు వచ్చింది. ఇంత ఆశాజనకంగా పంట వస్తుందని ఏ రోజు అనుకోలేదు నేను. ఈ డ్రాగన్ ఫ్రూట్ మెయిన్ రీజన్గా ఎందుకు ఎంచుకున్నానంటే మా మండలంలో మామిడి ఎక్కువ ఉండేది. మామిడి ఎక్కువ ఉండడం వల్ల ఏం చేస్తుంటే ఒక కరోనా అప్పటి నుంచి మామిడికి డిమాండ్ అనేది చాలా తగ్గిపోయింది. దానికి ఎక్కువ పురుగు రావడం వల్ల కొద్దిగా రైతులు కూడా చాలా నష్టపోతున్నారు. అందువల్ల నేను ఏం చేశానంటే దీన్ని మేజర్గా ఎన్నుకోవడానికి కారణం ఏమంటే దీంట్లో ఎక్కువ ఆదాయం ఉంది, ప్లస్ రెండోది వచ్చేసి దీంట్లో మంచి పోషక విలువలు ఉన్నాయి అనే ఉద్దేశంతో డ్రాగన్ ఫ్రూట్ ఎంచుకున్నాను అనమాట. మనకు పోలుకు డిస్టెన్స్ వచ్చి 7.5 feet పెట్టాము. సాలుకు మధ్యలో 12 అడుగులు పెట్టాము. ఎందుకంటే మనం 12 అడుగులు పెట్టడం వల్ల కల్టివేషన్కు చాలా సులువుగా ఉంటుంది. 12 అడుగులు అయితే రోటావేటర్ పోతుంది, గొర్రు పోతుంది, గుంటక పోతుంది, మనకు రొంటికి యూజ్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశం 12 అడుగులు పెట్టాను. రెండోది వచ్చేసి మన బెడ్ రైజింగ్ కూడా మనం ఏంటంటే మనసులతో పేపేయకుండా జేసీతో పేపించాను. ఎందుకంటే మనకు 1.5 feet నుంచి 2 feet వరకు హైట్ ఉంటే కానీ మనకి ఎంత వర్షం పడినా కానీ మనకు బెడ్ మీద వర్షం నీళ్ళు ఎక్కువ ఆగకుండా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. చాలా తక్కువగా ఉంటుంది అనమాట తేమ శాతం అనేది దీనికి దగ్గర 70 నుంచి 80% కానీ చాలా ఇంకా తక్కువే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. 20%, 30% ఉండాలన్నమాట. ఎందుకంటే మనకు వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది అనమాట బెడ్ రైజ్ చేయడం వల్ల. మనకి ఏమైనా వేరుకుళ్ళు కానీ మిగతా కొన్ని రోగాలు రాకుండా ఉంటాయి అనమాట. మంత్లో 20 రోజులకు ఒకసారి ఫ్రూట్ హార్వెస్టింగ్ అవుతుంది. హార్వెస్టింగ్ అయినప్పుడు మనకు 2-3 రోజులు ఉంటుంది అనమాట హార్వెస్టింగ్. ఈ రోజు కటింగ్ ఏంటంటే మళ్ళీ 2 days గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఉంటుంది అనమాట. మనకు వచ్చే టన్నులో కూడా మనకు 2-3 సార్లు రావడం వల్ల ఏమైతే మనకు 300 kg 500 kg ఉంటుంది. కాబట్టి మార్కెటింగ్ అనేది పెద్ద సమస్య ఏం కాదు. కానీ అయితే ఆ మార్కెటింగ్ ఎట్లా ఉంది, ఎక్కడ ఉంది అనేది, ఏ ఊర్లో ఫ్రూట్ లేదు, ఏ ఊర్లో ఫ్రూట్ ఉంది చూసుకొని అమ్ముకోగలనమాట. పోయిన సంవత్సరం 5.5 టన్ను వచ్చింది. ఇప్పటికి ఆగస్టు 1 కల్లా నాకు 8 టన్నులు వచ్చింది. ఇప్పుడు ఈ 3 నెలలు ఉంది అనమాట. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో కూడా దగ్గర ఈ నెలకు 2 టన్నులు వేసుకునే కానీ 6 టన్నుల నుంచి 8 టన్నులు వచ్చే నాకు హోప్స్ దండిగా ఉన్నాయన్నమాట. దీంట్లో చాలా జాగ్రత్తగా మెలుగుతో చేసుకుంటేనే ఇబ్బంది పడకుండా గడ్డను పడతారు. కానీ లేదంటే ఏదో పెట్టినాం లేబా మామిడి, జామ, సపోటా మాదిరి కాకుండా దీన్ని ఎంతో మెలుగుతో చేసుకుంటేనే రైతులకే ఇబ్బంది, ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది లేదు. మేము అలాగే ఏం చేస్తున్నామంటే ప్రతి వీక్లీ ఒకసారి వచ్చేసి బయో ఇవి కొన్ని వేస్ట్ డీకంపోజరు, ఎన్పీకే, వ్యాము, సుడోర్మాసు, ట్రైకోడర్మా, జీవామృతం ఇలాంటివి ఏం చేస్తామంటే మేము వీక్లీ 1 time వదులుతానే ఉండమాట కంటిన్యూగా. దీనివల్ల ఏం చేస్తుంటే చెట్టు లైఫ్ కోల్పోకుండా ఉంటుంది. సెకండ్ వచ్చేసి మనకు వచ్చే ఫ్రూట్ కూడా షైనింగ్ కానీ, క్వాలిటీ కానీ, పురుగులు కానీ, సస్య సంరక్షణకు కొన్ని మందులు, కెమికల్ అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని మేము దగ్గర 50% అబో న్యాచురల్ ఫార్మింగే చేస్తున్నాము. ఇదైతే కానీ చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఫ్రూట్ మంది కొన్ని ఏరియాలో తీసుకొస్తే కానీ మనకు 5 రోజులు లేదా 6 రోజుల కల్లా ఫ్రూట్ డ్యామేజ్ అవుతుంది. మనం దగ్గర 1 week నుంచి 10 days పెట్టినా కానీ మన ఫ్రూట్ డ్యామేజ్ కావడం లేదన్నమాట. నాగార్జున అన్న కొత్తగా వెరైటీగా వేద్దామనేసి డ్రాగన్ ఫ్రూట్ వేయడం జరిగింది. దాదాపు 30 నెలలు అయింది, అంటే 2.5 years. అన్న అయితే మంచి లాభసాటిగానే లాబ్ధి పొందుతున్నారు. టన్ను వచ్చేసి 90 నుంచి అట్లా ఉంది ఇప్పుడైతే ప్రజెంట్. గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం రేటు పెరిగింది. గతంలో కొంచెం మామిడి, ఆ తర్వాత అల్లరి నేరేడు ఇవి ఉండడం వల్ల చాలా వరకు కొంచెం లో ఉండింది మార్కెట్. ఇప్పుడైతే ప్రస్తుతం బాగానే ఉంది. అలాగే రైతులు కూడా చాలామంది అవగాహన లేకపోవడం వల్ల ఎంతసేపు మామిడి ఇవి వేద్దామని చూస్తున్నారు. ఇట్లాంటి వెరైటీగా క్రాప్స్ కూడా వేయడం వల్ల చాలా వరకు లాభం ఉంటుంది. ఎందుకంటే మనకు అవైలబిలిటీ అనేది సోర్స్ లేదు. ఆ సోర్స్ అనేది మనం క్రియేట్ చేసుకోగలిగితే మనం మంచి లాభాలు పొందగలుగుతాం. దీనికి చాలా వరకు చీడపీడలు అనేది చాలా తక్కువగానే ఉంటుంది. అలాగే న్యాచురల్ ఫార్మింగ్ కూడా అన్న ట్రై చేస్తున్నాడు. వ్యాము, ఆ తర్వాత బయోకి సంబంధించిన అటువంటి ఫర్టిలైజర్స్, ఇట్లాంటి సతవుకి సంబంధించినవి వాడుతున్నారు. దానివల్ల అన్నకి మంచి క్వాలిటీ, అలాగే టేస్ట్, కలర్ కూడా మంచిగా వస్తుంది. చాలా వరకు వచ్చేసి మనం లో మెయింటెనెన్స్గానే చేసుకోవాలి. ఎందుకంటే మనకి రైతు అనేవాడు లాభంగానే ఉండాలి. ఆటోమేటిక్గా మనకి ఇన్వెస్ట్మెంట్ తగ్గితే
లాభాలు అనేటివి మనం ప్రాఫిట్ చూడగలుగుతాం. నూతన పంటలు సాగు చేసే రైతులు పెట్టుబడులు పెట్టే విషయంలో ఆచితూచి అడుగేయాలని రైతు చెబుతున్నాడు. అలాగే దిగుబడుల్లో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తే మార్కెట్ పోటీని తట్టుకునే అవకాశం ఉంటుందని తన అనుభవం ద్వారా చెబుతున్నాడు.